శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృశ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు. ఇలా చాలా ఉంటాయి. గజకేసరి యోగం, పరివర్తన యోగం, శశమహాయోగం, శశిమహాయోగం, సౌమ్య యోగం, ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి. అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది, ఇక వీరికి ఎదురే లేదు, వీరు పట్టిందల్లా బంగారం, ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు, ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు. ఖచ్చితంగా యోగం యోగమే, కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు. ఇంకా ఈ రుచక యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కష్టే ఫలి. మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు. ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్ని ఇస్తాడు. సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డ దానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా, దాన్ని యోగం అంటారు. అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. రుచక యోగం అనేటువంటిది మీనరాశి వారికి చూసుకున్నట్టయితే 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కుజుడు, అలాగే బుధుడు. కాబట్టి 9th హౌస్ దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కానీ, డివోషనల్ పరమైనటువంటి ఖర్చులు కానీ, ఏదైనా దేవాలయానికి విరాళాలు ఇవ్వడం కానీ, దైవికమైన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. ఇది అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. 8వ ఇంట సూర్యుడు అలాగే శుక్రగ్రహ సంచారం చేయడం వలన పరివర్తన, మీరు ఎటంటే అటు మోల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి అన్యోన్యంగా దాంపత్యం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీరి కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి మీరు ఇప్పుడు వెళ్తున్నారని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇక మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే శని చండాల యోగం లగ్నంలో ఉంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభించదా అని అంటే ఖచ్చితంగా లాభిస్తుంది, అది ఏం లేదు. ఎందుకంటే శని రిట్రేట్ అయి ఉన్నాడు. శని చండాల యోగం ఉన్నప్పటికీ గురువు యొక్క స్వక్షేత్రంలో పర్లేదు బాగానే ఉంటాడు. కానీ 12వ ఇంట రాహుగ్రహ సంచారం మాత్రం ఏదైనా మీకున్నటువంటి అలవాట్లకు, వ్యసనములకు డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. గతం కంటే మెరుగైనటువంటి జీవితంలా కనిపిస్తూ ఉంటుంది. గతం కంటే డబ్బులు కూడా ఎక్కువగా మీరు సంపాదించే అవకాశం ఉంది. ఎవరినైనా సరే మీకు ఒక వ్యక్తి నుండి కాస్త అధిక మొత్తంలో ధనం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక విశేషంగా చూసుకుంటే మీనరాశి వారికి సంబంధించి 6వ స్థానం ఏదైతే ఉందో అది డిసిప్లిన్ రిలేటెడ్ అనమాట. అక్కడ మాత్రం మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక విశేషంగా చూసుకుంటే 6వ స్థానంతో పాటు 5వ స్థానంలో గురువు కూడా మీకు మంచి ఫ్రెండ్స్ని, మంచి సర్కిల్ని పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం మీకు పంపిస్తాను. ఎవరైతే జాతకం గురించి అడుగుతున్నారో వారికి క్లియర్గా చెప్పేది ఏంటంటే, నేను అందరిలా కాదమ్మా, మీకు పీడిఎఫ్ ఫైల్ ఇస్తా, హార్డ్ కాపీనే ఇస్తా అని చెప్పను. ఆ పీడిఎఫ్ ఫైల్ ఇచ్చిన తర్వాతకి కూడా విశేషంగా మీతో వీడియో కాల్ మాట్లాడతాను, డీటెయిల్డ్గా జాతకం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాతకి ఆ యొక్క జాతకానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలో, ఎలా పాటించాలో కూడా చెప్తాను. చాలామంది ఏంటంటే ఆ పూజలని ఈ పూజలని చెప్తారు పంతులు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కామన్ కదండి. కానీ నేను ఇప్పుడు అలా చెప్పలేము. మనం హాస్పిటల్కి వెళ్తే డైరెక్ట్ ఆపరేషన్ చేయరుగా, ముందు మందులు ఇస్తారు, కుదరకపోతే సెలైన్ ఎక్కిస్తారు, అప్పటికి తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేస్తారు. నా దగ్గర కూడా అంతే. మీకు కొన్ని రెమెడీస్ ఇస్తా జాతకం చూయించుకున్నాక. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లమ్స్ అప్పటికి కూడా సాల్వ్ అవ్వలేదంటే అప్పుడు జపం ఎలా చేసుకోవాలో చెప్తా. అది కుదరకపోతే మిమ్మల్ని కూర్చోబెట్టి హోమం, పూజ, జపం అన్నీ తర్వాత చేస్తా. సో ఈ విధంగా మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఇక అందరూ కూడా ఏ రకమైనటువంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా
ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. వీరిప్పుడు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి? రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన, అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములు ఉన్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగం ఉన్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తథ. ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా 9 సర్పముల యొక్క నామములు నిత్యం 11 సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది. అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతయే. ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది. ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి ధోవతి అంటే పంచలో కందిపప్పు 7 కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది. ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అనంటే ఈ నెలలో ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి. ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి, మోపిదేవికి వెళ్ళండి. అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి. ఇలా 6 స్కంద క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి. వీటినే మృత్తిక శౌచ నివారణము అంటారు. శరీరానికి ఉన్నటువంటి సర్ప శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికం అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. కాబట్టి విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్పదోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది. అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి. సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాద్యుతిం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు, కుజదోషములు, సర్పదోషములు పోతాయి. ఇక చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం గురించి 15 నుంచి 20 నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.